పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ వర్సిటీలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ విద్యార్థులు నిరసనలు చేపట్టారు. శక్తి స్కీమ్లో భాగంగా ప్రవేశపెట్టిన జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు భారీగా రోడ్లపైకి చేరి ఆందోళనలు చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ వద్ద జీవో 97కు వ్యతిరేకంగా పాలిటెక్నిక్ విద్యార్థినులు ధర్నా చేపట్టారు. తక్షణమే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. యూసఫ్గూడలోని దుర్గాబాయి దేశ్ముఖ్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. శక్తి స్కీమ్లో పాలిటెక్నిక్ను చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ కాలేజీ ఎదుట బైఠాయించారు. రాష్ట ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పాలిటెక్నిక్ కళాశాల ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శక్తి విధానాన్ని నిరసిస్తూ ఆందోళన చేశారు. బీఆర్ఎస్వీ విద్యార్థి సంఘం నాయకులు విద్యార్థులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. శక్తి విధానాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడ జాతీయ రహదారిపైకి చేరడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో పోలీసులు నిరసనకారులను అదుపు చేశారు. మేము ఎప్పటి నుండో ఈసెట్ రాసి డైరెక్ట్ గా బీటెక్ లోకి సెకండ్ ఇయర్ లోకి లెటర్ ఎంట్రీ ద్వారా వెళ్తున్నాము. అలాంటిది ఇప్పుడు జియో రావడం వల్ల మాకు బీటెక్ లో ఎంట్రీ లేదు. మేము ఈసెట్ రాయము, మళ్ళీ ఇంటర్ చదివి 2 ఇయర్స్ మళ్ళీ దాని వల్ల బీటెక్ వెళ్లాల్సి వస్తుంది. సో దీని వల్ల మాకు ఎన్ని ఇయర్స్ వేస్ట్ అవుతుంది. బీటెక్ చేసి దాని తర్వాత ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్దామంటే ఇక్కడనే మమ్మల్ని స్టాప్ చేసి దాని తర్వాత ఇంకా ఏం చేయాలి, అందరి లైఫ్ ఇక్కడనే కొంచెం స్పాయిల్ అయిపోతుంది. స్టూడెంట్స్ లైఫ్ ఇది. పేరెంట్స్ కూడా చాలా కష్టపడి ఇక్కడ వరకు తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే తెలియదు. మీరు జీవో 97 నెంబర్ ని రద్దు చేయాల్సిందే. మాకు డిప్లొమా ఎస్బీటెక్ మాకు కావాల్సిందే, మాకు ఇవ్వాల్సిందే. శక్తిని వెనక్కి తీసుకోవాల్సిందే. శక్తి యూనివర్సిటీ మాకు వద్దు, మా ఎస్బీటెక్ మాకు వద్దు. నిర్మల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల పేద విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని సంఘాల నాయకులు మండిపడ్డారు. ఉన్నత చదువులకు అవకాశాలు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వం తీసుకున్న శక్తి స్కీమ్ నిర్ణయంతో విద్యార్థులకు లాటరల్ ఎంట్రీ విధానం రద్దవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.